హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారుగా ఈ పొలాలు ఎంత బాగున్నాయంటే, ఆ పొలాల గట్ల మీద నడుస్తుంటే మనకు అంతగా బాధేస్తుంటది. ఎందుకంటే ఎప్పుడు నడిచి పొలాల పని చేసే వాళ్ళకి మాత్రం అది చాలా బావుంటుంది. కానీ మనం ఎప్పుడు నడవం కదా! నడవక నడిచేసరికి ఎక్కడ పడిపోతామనే ఫీలింగ్ మనకెక్కువ అనిపిస్తుంటుంది. ఎక్కడికి వెళ్తున్నామని తెలుసా? ఇక్కడ వర్షాలు బాగా పడాలని చెప్పి దేవునికి అంటే నైవేద్యంలాగా అంటే గంజిలాగా చేసి దేవునికి అభిషేకంలాగా చేసేస్తారన్నమాట. అక్కడికి వెళ్తున్నాం మేము. ఇంకా పక్కకున్న మళ్ళల్లో బోర్ ఉన్న వాళ్ళైతే వాటర్ ఏసుకుంటున్నారు. లేని వాళ్ళైతే పాపం వాన కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా దేవునికైనా పూజలు చేసుకుంటే వర్షాలు పడతాయేమో అని ఇలా చాలామంది రైతులు పసక దేవుడు అని అంటారు. ఇక్కడికొచ్చి కోళ్ళను కోసి నైవేద్యం పెట్టి అలా వాళ్ళ బాధని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా మేమైతే ఇక్కడ కోడిని క్లీన్ చేసేస్తున్నారు. మేము అమ్మవారి దగ్గర కట్ చేయించుకొని వచ్చేసాము. ఇంకా అది వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి రావాలి. ఇక పిల్లలైతే చూడండి, ఎక్కడికెళ్ళినా ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడికి ఉన్నా అసలు వాళ్ళకి ఫోన్లు అనేది కంపల్సరీ అది ఇస్తేనే సైలెంట్ అయిపోతున్నారు. అంతగా అడిక్ట్ అయిపోయినారన్నమాట. ఇంకొక సైడ్ ఇక్కడ కోడిని అనేది క్లీన్ చేస్తున్నారు. ఇంకా అన్నమైతే మేము ఇంటికాడనే వండేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ సైడు మా కూతురు ఏం చేస్తుంది, ఎలా చేస్తున్నారు కర్రీ అని కూర్చొని చూస్తూ ఉండిపోయింది. ఇక్కడైతే కర్రీ నేనే చేశానన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నము, కర్రీ మనం అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పించుకున్న తర్వాత ఇంకా మనం తినాల్సిందే. అందరు ఫుల్ ఆకలి మీద ఉండిపోయిండ్రు. ఇంకా చూడండి, మేము తినేసరికి ఒక 2:00 అయిందన్నమాట. అందరు గబగబా తినేస్తున్నారు. దేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.